ఏ మతమైనా చెప్పేది ధర్మమే. ఒక మతం మంచిది, ఇంకో మతం చెడ్డది అనే వారి కోసమే ఈ వీడియో. రోజు యూట్యూబ్లో ఒకరిని ఒకరు తిట్టుకుంటూ మా మతమే గొప్పది, మా దేవుడే గొప్పవాడు అని అరుచుకునే వారికి ఈ వీడియో అంకితం. ఒక వ్యక్తి ఎన్ని మంచి పనులు చేస్తే అతన్ని గొప్పవారు అంటాం. అట్లాంటిది ఒకరిని దేవుడు అంటున్నామంటే అతను ఎన్ని గొప్ప కార్యాలు చేసి ఉండాలి. అది రాముడైనా, జీసస్ అయినా, అల్లా అయినా, సాయిబాబా అయినా, ఇంకెవరైనా. అసలు మతం అంటే ఏంటి? మతం లేకుండా దేవుడు ఉంటాడా? లేక దేవుడు సృష్టించిందేనా ఈ మతం? నా దృష్టిలో మతం అంటే ఒక జీవన విధానం, కొన్ని సిద్ధాంతాలు. ఒక మతానికి సంబంధించిన వారంతా ఒకే సిద్ధాంతాలకి కట్టుబడి ఉండటం. ఒక్కో మతానికి వారి వారి భౌగోళిక ఆర్థిక పరిస్థితులను బట్టి కొన్ని సిద్ధాంతాలు పుట్టుకొచ్చాయి. ప్రధానంగా చూసుకుంటే హిందూ, ముస్లిం, ఇస్లాం ఈ 3 మతాల గురించి మనం మాట్లాడుకుందాం. హిందూ మతం. ఈ హిందూ మతం ఎక్కువగా ప్రకృతితో మిళితమై ఉంటుంది. అలానే జీవన విధానం, సామాజిక బాధ్యతతో కూడిన ధర్మం. అలానే ముస్లిం అండ్ ఇస్లాం కూడా. ఇంకా వివాదాల గురించి చూసుకుంటే అసలు ఎందుకు వస్తున్నాయి ఈ వివాదాలు? అసలు ఎందుకు ఈ మతాల మధ్య విద్వేషం? అందులో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది మత మార్పిడి. కేవలం ఆధిక్య ధోరణితో కొంతమంది మనుషులు మా మతం వారే ఈ భూమి మీద ఎక్కువ ఉండాలి అనుకునే మనస్థికులు ఇలాంటి వాటికి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అది ఇంకా కొనసాగుతుంది. ఒక ఊరిలో మా కుటుంబం వారే ఎక్కువ ఉండాలి, మా వారే ఎక్కువ ఉండాలి అని ఎలా అయితే అనుకుంటారో ఇది కూడా అలానే అన్నమాట. అన్ని మతాల వారు ఈ మత మార్పిడిలో వారి వారి శక్తికి తగ్గట్టుగా ప్రయత్నిస్తున్నారు. క్రిస్టియన్, ముస్లిం అండ్ హిందూ మతం వారు కూడా. ఈ మధ్య ఇస్కాన్ టెంపుల్స్ వారు ప్రపంచ దేశాల్లో మొదలుపెట్టారు. సో ఎవరు తక్కువ కాదు. ఇక మత మార్పిడి సరైనదేనా అంటే నా దృష్టిలో కాదు అని అంటా. ఎందుకో మీరే వినండి. దేవుడిని నమ్మడం, పూజించడం అనేది ఎవరి ఇష్టం వారిది. అందులో ఎటువంటి ఇబ్బంది కానీ నష్టం కానీ లేదు. కానీ మతం మారిన తర్వాత జీవన విధానం మార్చుకోవడం అనేది సరైనది కాదు. ఎందుకు అంటే ముందుగా చెప్పిన ప్రకారం ఒక మతం యొక్క సిద్ధాంతాలు అనేవి అక్కడి భౌగోళిక ఆర్థిక పరిస్థితులను బట్టి ఏర్పడ్డవి. హిందువుల పూజా విధానం, వేసుకునే బట్టలు కానీ, తినే ఆహారం, జీవన విధానం ఇలా అన్నీ ఒకదానికి ఒకటి కనెక్ట్ అయి ఉన్నాయి. జరుపుకునే పండుగలు, ప్రసాదాలు అన్నీ కాలానికి అనుగుణంగా ఆరోగ్యానుసారం ఏర్పడ్డవి. అవి అలానే కొనసాగించడం మనుషుల ఆరోగ్యానికి చాలా అవసరం. అది అర్థం చేసుకోవాలి మనుషులు. నచ్చిన దేవుణ్ణి పూజించు, కానీ జీవన విధానం మార్చుకోవద్దు. ఇంగ్లీష్లో ఒక కోట్ ఉంటుంది, వెన్ ఇన్ రోమ్ డూ యాజ్ ద రోమన్స్ డూ. దీని అర్థం మీరు రోమ్ అనే ప్రదేశంలో ఉన్నప్పుడు అక్కడ ఉండేవారిలానే బ్రతకాలి అని. మీరు ఇండియాలో ఉన్నప్పుడు మీకు నచ్చిన దేవుణ్ణి పూజించండి, కానీ హిందువులా బ్రతకండి. అలానే ఒక ముస్లిం అండ్ క్రిస్టియన్ కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా అక్కడి వారిలా బ్రతకండి. ఇంకా రెండో కారణం, ఎవరు ముందు ఎవరు గొప్ప. దీనికి అసలు అర్థమే లేదు. అది తెలుసుకుని ప్రూవ్ చేయడం వల్ల కలిగే లాభము లేదు. మా తమ్ముడి అమ్మ కంటే మా అమ్మ గొప్పది అనడం ఎంత మూర్ఖత్వమో, ఆ దేవుడు కంటే ఈ దేవుడు గొప్పోడు అనడం కూడా అంతే మూర్ఖత్వం. అసలు దేవుడు అంటేనే గొప్పోడు. వారి బోధనలను, వారు చేసిన త్యాగాలను మనం గౌరవించాలి. ఏ మతమైనా చేసేది ధర్మబోధే. మతాలు పుట్టింది మానవాళి మేలు కోసమే. అన్ని మతాల వారిని, అందరి దేవుళ్ళని గౌరవించండి. సర్వే జనా సుఖినో భవంతు. దయచేసి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.